అందరికీ నమస్కారం అండి. వాస్తు ప్రకారంగా ఒక ప్లాట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అనేది చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ప్లాటుకి మనం కొనే ముందు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ప్లాటు ఎలా ఉండాలనేది. ప్లాటు ఎలా ఉండాలి అంటే చతురస్రాకారం కానీ, దీర్ఘ చతురస్రాకారంగా కానీ, తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలంగా కానీ, ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలంగా కానీ ఉంటే ఏ ప్లాట్ అయినా కొనుక్కోవచ్చు. అలాగే మనకు తూర్పున రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉన్న ఈశాన్య స్థలం కూడా చాలా మంచిది. అలాగే ఉత్తరం రోడ్డు, పశ్చిమం రోడ్డు ఉన్న స్థలం కూడా ఉంటాయి. అలాగే పశ్చిమము, దక్షిణం వైపున ఉన్న రోడ్లు ఉన్న ప్లాట్లు కూడా ఉంటాయి. దీన్ని నైరుతి ప్లాట్ అంటారు. అలాగే తూర్పు, దక్షిణము భాగంలో ఉన్న ఈ రోడ్ల ఉన్నటువంటి ప్లాట్స్ కూడా ఉంటాయి. దీన్ని ఆగ్నేయ స్థలం అంటారు. సో ఈ విధంగా మనకు ప్లాట్స్ ఉంటాయి. అయితే ఈ ప్లాట్లుకి ఇంకా ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఈ తూర్పు కానీ, ఉత్తరం కానీ మనకు తీసుకునే ప్లాట్కి, కట్టుకునే ఇంటికి పల్లంగా ఉండాలి. పల్లంగా అంటే ఈ దక్షిణం వైపు నుంచి వచ్చే నీటి ప్రవాహము ఇటు ఉత్తరం వైపు వెళ్ళాలి. ఇటు పశ్చిమం నుండి తూర్పు వైపుకి వెళ్ళే నీటి ప్రవాహము ఇటు తూర్పు వైపుకి వెళ్ళేటట్టుగా ఉంటే దాన్ని మనము తూర్పు, ఉత్తరము పల్లంగా ఉన్నట్టు భావించాలి. అలాగే దక్షిణ భాగము, పశ్చిమ భాగము ఈ ప్లాట్కి కొద్దిగా ఎత్తుగా ఉంటే చాలా మంచిది. అలాగే ఈ ప్లాటు దిక్సూచికి కరెక్ట్గా ఉండాలి. 90 degrees కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి కాకుండా 10 నుంచి 15 లేదా 20 degrees వరకు మనకు ప్లాట్ చేసినప్పుడు వాళ్ళు భూమి వేస్ట్ కాకూడదని ప్లాటింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక 10 నుంచి 15 degrees వరకు ఇటు ఈశాన్యం చూసినా, అటు ఆగ్నేయం చూసినా మనం కొనుక్కోవచ్చు, తప్పు లేదు. కాకపోతే ఇంటిని కట్టేటప్పుడు మనము వాస్తు సలహాను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాట్ అనేది సాధ్యమైనంత వరకు కొద్దిగా పెద్ద ప్లాట్ కొనుక్కోవాలి. ఎందుకంటే పెద్ద ప్లాట్ అంటే కనీసం 200 నుండి 300 గజాల వరకు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అందులో మనం బోరింగ్ వేసుకున్నా, సెప్టిక్ ట్యాంక్ కట్టుకున్నా, వాటర్ ట్యాంక్ కట్టుకున్నా మనకు వాస్తు ప్రకారంగా కట్టుకోవడానికి వీలుంటుంది. కాబట్టి పెద్ద ప్లాటు ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత మనము ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఇటు ఈస్ట్ ఫేస్ ఉన్న ఇల్లు కనుక ఉంటే మనము ఇటు ఉత్తరం సైడ్ కానీ, తూర్పు ఈశాన్యం సైడు ఈ విధంగా వెళ్ళే నడక ఉంటే ఇంకా మంచిది. కాబట్టి అలాంటి ప్లాట్లున్నా మనము తీసుకోవాలి. ఆ తర్వాత తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ, అంటే తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ, ఈశాన్యంలో కానీ చెరువులు, కుంటలు ఉంటే మనకు వాస్తుపరంగా చాలా సహకరిస్తాయి. అలాగే నైరుతిలో అంటే ఈ దక్షిణము, పశ్చిమము ఆల్రెడీ ఎత్తు ఉండాలని మనం అనుకున్నాము. అలాగే ఈ నైరుతి భాగం ఏదైతే ఉందో ఈ భాగంలో కొండలు, గుట్టలు ఉంటే మనకు చాలా వాస్తుపరంగా సహకరిస్తాయి. అలాగే కాకుండా వాటితో పాటు మనం ఇల్లు కట్టుకున్న తర్వాత మన ఇంటికి పశ్చిమ భాగంలో, మన ఇంటికి దక్షిణ భాగంలో మన ఇంటికంటే ఎత్తైన ఇల్లు ఉన్నప్పుడు మనకు వాస్తుపరంగా ఇంకా చాలా సహకరిస్తుందన్నమాట.
అయితే బేసిక్గా ఈ నైరుతి భాగం కానీ, దక్షిణ భాగంలో కానీ, వెస్ట్ భాగంలో కానీ మనకు దగ్గరలో చెరువులు కుంటలు ఉంటే వాస్తుకు పనికిరాదు. అది చూసుకొని కొనుక్కోవాలి మనము. ఈ దిక్కులు కొంతమందికి తెలియదు. తూర్పు అంటే ఏంటి, తూర్పు ఆగ్నేయం అంటే ఏంది, తూర్పు ఈశాన్యం అంటే ఏంది, ఉత్తర ఈశాన్యం అంటే ఏంది అనేది తెలియని వాళ్ళు దిక్కులను సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఒక వాస్తు తెలిసిన తన్ని తీసుకెళ్ళి ప్లాట్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే అతను ప్లాటు దిక్సూచికి కరెక్ట్గా ఉందా లేదా చూస్తాడు. రెండవది పరిసర ప్రాంతాలని పరిశీలిస్తాడు. దాని ద్వారా మనం ఏ ప్లాట్ కొనుక్కుంటే బెటరో అతను చెప్పగలడు. కాబట్టి వాస్తు తెలిసిన వారిని తీసుకెళ్ళి ప్లాట్ కొనుక్కోవడం చాలా మంచిది. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మీరు డ్రాయింగ్ గీయించిన తర్వాత వాస్తు తెలిసిన వారికి చూపించి డోర్స్ ఎక్కడ పెట్టాలి, కిటికీలు ఎక్కడ పెట్టాలి, బాత్రూమ్లు ఎక్కడ ఉండాలి అనేది కూడా వాస్తుకు తెలిసిన తన దగ్గర తీసుకెళ్ళి ప్లాను చూపించి మీరు చేంజ్ చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు గోడలు కట్టిన తర్వాత కొంతమంది మొత్తం కట్టిన తర్వాత వాస్తు వారిని సంప్రదిస్తారు, కొంతమంది సగం కట్టిన తర్వాత సంప్రదిస్తుంటారు. దానివల్ల మీకు వాస్తు సరిగ్గా చేయాలనుకున్నప్పుడు మీకు ఆ ఇటుకలు కానీ, దానిలో పడే సిమెంట్ కానీ, ఇసుక కానీ వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందే ఇల్లు కట్టుకునే ముందే వాస్తు తెలిసిన వారిని సంప్రదించి ఇల్లును కట్టుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. సో నాకు తెలిసిన కొన్ని బేసిక్స్ మీకు తెలియజెప్పడం జరిగింది. వాస్తుని మీరు పాటించండి. ఎందుకంటే వాస్తును పాటించడం వల్ల, వాస్తుతో కూడిన ఇల్లు కట్టుకోవడం వల్ల మనకు మంచి ఆయురారోగ్యాలు ఉంటాయి, సుఖ సంపద పెరుగుతుంది. అలాగే పిల్లలు మంచి ప్రయోజకులవుతారు. కాబట్టి వాస్తుని పాటించి మీరు ఇల్లు కట్టుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ.